ఈరోజు చాలా మంచి రోజు. నాకు చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే నేను రేసింగ్లో ఈ మెక్లారెన్ కారు, ఈ లంబోర్గిని V.2, ఈ BMW M3 అండ్ ఈ టార్జన్ కారు అండ్ దిస్ రోల్స్ రాయిల్స్, ఈ కార్లు నేను గెలుచుకున్నా. అది కూడా ఎవరు గెలిపించారంటే మీరు చూడండి. దిస్ ఇస్ ద ఆడి కార్. పాపం ఏం చేస్తుండో మైకల్ గారు ఒక్కరోజు కూడా వినవట్లేదు. పరిస్థితి ఎట్లుందో ఏమో. నా కోపం వస్తుంది. ఆ ఫ్రాంక్లిన్ గాడు నన్ను 5 సార్లు ఓడించిండు. ఆ ఓడించింది ఎవ్వడు కాదు, ఇది ఈ నిస్సాన్ జిటిఆర్ని వచ్చింది. అప్పట్లో నేను కొనసెక్ జస్కో అనే కారు, అది ఆడి కారు గెలుచుకుంది. నాకైతే ఈరోజు కొత్త కొనిపించింది ఈ కారు. నేనే కొనుక్కున్న ఈ కారు. ఒక్క కారు ఎట్లుంటుందో ఏందో దేవుడా. నాకు ఈ కారు విన్ అవ్వాలి, ఈ కారు విన్ అవ్వాలి. సో టైం వచ్చేసి వామో 8 అవుతుంది. మా మ్యాచ్ స్టార్ట్ అయ్యేది 8:30కి. సో వెళ్దాం రేసింగ్ ట్రాక్కి. నాయనా, ఇది చూడండి ఎంత స్పీడ్ పోతుందో. ఒకసారి 100 స్పీడా. ఈ కార్ బెటర్ నాకు. వచ్చేసా. ఇక్కడ నుంచి వెళ్ళాలి. తర్వాత ఇదే మాట నేను చాలాసార్లు ఇక్కడనే ఓడిపోయినా. మళ్ళీ ఇక్కడే ఆడపోతున్నా. ఇంకెంతసేపు వస్తాడో ఆ ఫ్రాంక్లిన్ గాడు. అమ్మయ్య, డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. తొందరగా వెళ్ళాలి. టైం అవుతుంది. తొందరగా వెళ్ళాలి. ఏమీ చేస్తుండో ఇందా వాడు కొనసెక్ జస్కో కారు తీసుకోండు, అదే ఓడిపోతుంది. ఎందుకంటే చాలా తక్కువ స్పీడ్ పోతుంది. కానీ ఈ ఆడి కార్ మాత్రం ఎంత స్పీడ్ పోతుందంటే అంత స్పీడ్ పోతుంది. దాదాపు 200 కన్నా పైన ఉంటుంది, 250 కన్నా పైన ఉంటుంది. సో చాలా బాగాలి. ఇది నా ఫేవరెట్ కార్ అండ్ నా ఫేవరెట్ పిచ్చి కార్. ఇది నా ఫేవరెట్, ఎందుకంటే ఇదే నన్ను చాలాసార్లు గెలిపించింది. చూద్దాం ఈరోజు ఎట్లుంటుందో మ్యాచ్. ఈరోజు స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఒక్కడనే ఉంది మా రేస్ ట్రాక్. వాడు వచ్చినట్టే ఉండు. ఏమో పాపం ఏ కార్ వస్తుందో. ఆల్రెడీ వచ్చిండు. ఓకే. కానీ వెయిట్ ఏ సెకండ్, వాడిది కొనసెక్ జస్కో కారు కదా, వీడేంది మళ్ళీ ఈ కార్ తీసుకొచ్చిండు. బాబు మైకల్, బాబు లైకల్. సారీ మైకల్. చెప్పురా, నాకు చాలా కోపం ఉంది. చెప్పు, ఏం చేయాలిరా నీకు? ఏందంత కోపంలో ఉన్నావు? నా కోపంలో ఉంది, నువ్వు చెప్పు తొందరగా. ఎందుకు అంత కోపంలో ఉన్నావు? నాకు చెప్పవా? నువ్వు కొనసెక్ జస్కో కారులో రావాలి కదా, ఈ నిస్సాన్ జిటిఆర్ ఎందుకు వచ్చినావు? నాకు కొనసెక్ జస్కో చాలా కోపంలో ఉందిరా, అందుకని నిస్సాన్ జిటిఆర్ తీసుకొచ్చిన. చాలా స్పీడ్ పోతుంది. నీ కారు కన్నా నాదే ఎక్కువ ఫాస్ట్ పోతుందిరా. అవునా, చూద్దాం. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. తొందరలో కార్కి చూద్దాం ఏదెక్కువ ఫాస్ట్ పోతుంది. సో గైస్, నేను కారు ఎక్కాను. ఆడు నా మీద చాలా కోపంలో చెప్తా ఆడు సంగతి. ఆడు కారు ఎక్కాడు, నేను కూడా ఎక్కుతా. ఈరోజు మ్యాచ్ ఏంటిదో చూడాలి. చాలా కోపంలో ఉంది. అమ్మో తొందరగా ఉరకాలా, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ వినండి, ఈరోజు ఆడి వర్సెస్ నిస్సాన్ జిటిఆర్ కార్తో రేస్ ఉంది. ఆ రేస్ ఎంత దూరం అంటే
మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ నేను నించున్నా కదా, అట్లా పోతూ ఉండాలి. పోతూ ఉంటే మేము నీకు చూపిస్తాను. తొందరగా పోవాలి. మన మ్యాచ్ ఎండ్ అయ్యేది ఇక్కడ వరకు కదా గైస్, అంటే ఇక్కడ వరకు. ఇప్పుడు వెహికల్స్ అన్నీ యూజ్ చేసినావు. సో కానీ ఇప్పుడు ఈరోజు నుంచి నేను ఇక్కడ నుంచి పోవాలి. ఈ నుంచి పోతూ ఉంటే అక్కడ ఉంటుంది, పదండి చూపిస్తాను. సో ఇక్కడ వరకు ఈ రేసింగ్ ట్రాక్స్ ఉన్నాయి చూడండి. ఈ రేసింగ్ ట్రాక్ నుంచి కూడా దాటితే వాళ్ళకే బహుమతిగా ఇవ్వబడును. అది తర్వాత చూపిస్తాను. ముందు రేసు స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 స్టార్ట్. అమ్మో గాయస్ వస్తాడు, వాడు వస్తాడు. అమ్మో స్టార్ట్ అయింది గాయస్. నేను వాడిని ఓడించాలి. అమ్మో వాడు పోతూనే ఉండే. అమ్మో నేను వెళ్ళారు, వాడు వస్తూనే ఉండు. ఏం చేయాలయ్యా, ఏం చేయాలయ్యా, వాడు వస్తూనే ఉండే. అంత ఫాస్ట్ ఉంది నా కారు. నేను పోవాలి ఫస్ట్, నేను ఫాస్ట్ పోవాలి. అమ్మో 280 పోతుంది, అసలు 300 పోతే బాగుంటుంది. 300 పోతే బాగుంటుంది. నేను చాలా స్పీడ్ పోతుంది. చాలా స్పీడ్ పోవాలి, చాలా స్పీడ్ పోవాలి. నేను గెలవడయ్యా. నేను ఎప్పుడు గెలిచాను. అరే డొక్కురిచింది. నేను గెలిచాను. వాడు పోతూనే ఉండే. నేను సానే నేను పోవాలయ్యో. ఇంద్రాడు అంత ఫాస్ట్ పోతాడు. ఓకే నేను చాలా సైలెంట్గా ఉండాలి. కూసేంటి పోతుంది ఏందయ్యా, ఊరిని అది అంత ఫాస్ట్ పోయిందబ్బా. అరే యార్ ఊరినైనా చాలా స్పీడ్ పోతూ ఉంటున్నానే అబ్బా. ఊరినైనా కంట్రోల్గా పోతుంది కారు. ఎంత తీసుకున్నాను రా, కొనసేకే బాగుంది. అసలు గట్టి యాక్సిలేటర్ తొక్కితే 300 పోతుంది. అది ఏందబ్బా 270 పోతుంది. ఎవడు గెలిచిండ్రా? అరే యార్ ఆడే కారు గెలిచిందబ్బా. షేడ్ అనవసరంగా గెలవలేకపోయానే. నేను గెలిచా. అట్లుంటుంది. అరే యారా పాపం నిస్సాన్ జీటీఆర్ మైకల్ గాడు ఏస్తాడు, దుత్తి దద్దమ్మగాడు. సో గాయస్ కాళ్ళు కాదు, నేను రిపేర్ చేసుకొని నేను ఆ పెయింటింగ్ కూడా వేసిన. ఆ పెయింటింగ్ బాగాలేదు కాబట్టి. సో ఇంటికి కాదు, ఏదైనా ప్రైజ్ ఉంది అడుగుతా వాళ్ళని. ప్రైజ్ రావాలి నాకు. అమ్మయ్య ఇంకా 2 కిలోమీటర్ పోతే, మేము ఆడింది 5 km/h, అంత స్పీడ్ ఉంది. సో 2 కిలోమీటరే పోవాలి. ఊరి నాయనో గైస్, మస్టాంగ్ కార్ అంట. ఊరి నాయనో నా ఫేవరెట్ కారు మస్టాంగ్. వావ్ మస్టాంగ్ కార్ గైస్, మస్టాంగ్. నేను గెలిచింది వాళ్ళకే మస్టాంగ్ వచ్చింది గాయస్. ఈరోజు నా అక్కడ 5 కాదు 6 కార్స్ ఉన్నాయి. ఇప్పుడు పోయి ఇంకో కార్ తెచ్చుకోవాలి, ఎందుకంటే నేను రేసింగ్ కార్ కూడా తెచ్చుకోవాలి. సో తొందర బార అంత చూడండి రా. నీ తొక్కల లంబోర్గిని ఏంద్రా, నాకు తీసుకోరాదు, నాదే బెటర్. వామో షెల్బీ కట్టుంది గైస్. వామో షెల్బీయే గైస్ ఇది. ఎంత స్పీడ్ పోతుందో ఏంది, ఎంత పోతుందో స్పీడు. ఒక్క నిమిషం స్పీడ్ టెస్ట్ ఇవన్నీ ఇక్కడ వద్దులే గైస్.
మేము ఎప్పుడైనా గేమ్ రికార్డ్ చేసేటప్పుడు అది చేస్తాం. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. తొక్కల మైకల్ గాడు ఎన్నిసార్లు గెలిచినా అసలు ఓడిపోతూనే ఉండు పాపం. వారి నాయన అక్కడ ఇప్పుడు 6 కార్లు ఉన్నాయి. 6 కార్లు, 6 కార్స్, 6 అట్లుంటుంది మనతోని. పాపం మైకల్ గాడు ఏం చెప్తాడో ఏందో. సో ఇప్పుడు పోయి నేను ఆ పక్కనే ఉన్న ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ నాకు గిఫ్ట్గా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చిండు. అది ఎత్తుకొని పోదాం. సో ఇదే గాయ్స్, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ నాకు గిఫ్ట్గా ఇచ్చిండు. ఎన్ని 5 సార్లు గెలిచాం కదా, ఇప్పుడు 6వ సారి గెలిచిన. పోయి ఇప్పుడు అది తీసుకొని రావాలి, ఆడి కారు. అమ్మయ్య ఇప్పుడు పోయినా. ఆయన ఎవరిది బుగాటి, ఎవరిదో అయినా మంది కాదు కానీ. సో ఈ వీడియో ఇంతే గాయ్స్. పాప తొక్కల మైకల్ ఏమైందో ఆడికి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. సో సీ యూ, టాటా, గుడ్ బై.